రవి గారు సార్ వైఎన్ఆర్ గారు ఏంటి ఇప్పుడు ఆయన పిలిపించారు, అర్ధరాత్రి మాట్లాడి పంపించారు. ఇప్పుడు ఈయన పిలిపించారు, పట్టపగలే గంటన్నర మాట్లాడారు. ఏంటంటే ఎవరు చెప్పే రీజన్ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఇద్దరితో మాట్లాడింది మీరు కాబట్టి ఏమైనా చెప్పగలరా? ఏమైనా ఉందా? ఈరోజు సరే సప్తగిరి ప్రసాద్ గారు చాలా కన్వీనియంట్గా దాన్ని పక్కన తోసేశారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధానమైన మీడియాగా ముద్రపడిన మీడియాలో వచ్చిన వార్త తప్పేటట్లేదు, కలిసిపోవాల్సిందే అని బాబు గారు చెప్పారు అనేది ఇంప్రెషన్. అంతకుముందు మీరే ఫోన్ చేసి పిలిపించారు ఆయన్ని. వైఎన్ఆర్ గారు సరే కలవటం వాస్తవం, అర్ధరాత్రి చూసాం. ఏం మాట్లాడారు ఏంటో అనేది ఇప్పుడు వరకు తెలియదు. అచ్చెన్నాయుడు గారే నాకు తెలియదు బాబు అని చెప్పేసి నిన్న ప్రెస్ కూడా చెప్పారు. సో వారికే తెలియనప్పుడు మన ఇంకా వేరే వాళ్ళు తెలిసే అవకాశం లేదు. అయితే మీరు ఏదైతే సదర్ పత్రిక గురించి ఇందా నుంచి మెన్షన్ చేస్తున్నారో ఆ సదర్ పత్రిక కూడా జూన్ 2023 ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని ఇలాగే అర్ధరాత్రి కలిశారు. ఆ కలిసిన తర్వాత ఆ పత్రిక తెలంగాణలో పొత్తు కుదిరిపోయింది, సీటు పంపకాలు ఇలా చేసిపోయినాయి అని చెప్పి పతాక శీర్షికలో రాశారు. మరి కట్ చేస్తే ఏమైంది సార్? తెలంగాణ ఎన్నికల్లో ఎవరెవరితో వెళ్ళారు? తెలుగుదేశం పార్టీ అసలు పోటీ చేసిందా? ఏ రకంగా అయింది మనం చూసాం కదా. సాక్షాత్ కిషన్ రెడ్డి గారే మా మిత్రపక్షం జనసేన ఇంటికి వెళ్ళారు, మాట్లాడుకున్నారు, ఇద్దరు అధ్యక్షులు ఫ్లైట్ ఎక్కారు, అమిత్ షా దగ్గరికి వెళ్ళారు, పొత్తు పెరిగింది. సో ఆ రకమే జరిగింది. సో ఇది ఆ తెలంగాణ ఎన్నికల ముందు కూడా ఆ సదరు పత్రిక ఇలాగే బతిమాలుతుంది, బీజేపీ వేడుకుంటుంది తెలుగుదేశం పార్టీని. ఎందుకంటే అక్కడ వాళ్ళ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నాయి, ఆ ఓట్లు లేకపోతే వీళ్ళకి కష్టం అని చెప్పి రాసుకుంటా వచ్చి పుంకాలుగా నెలల తరబడి రాసుకుంటూ వచ్చారు. అప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి స్టేట్ ఇన్ఛార్జ్ గా ఉన్న తరుణ్ చుక్ గారు కూడా నోటు కూడా రిలీజ్ చేశారు ప్రస్తుతం. మాకే ఎటువంటి సంబంధం లేదు టీడీపీతో పోతే, మీకు గుర్తున్నట్టు. ఇలాగా ఒక సైకలాజికల్ దాడులు, ఒక పొత్తులు ఎత్తి చూద్దాం తర్వాత. ఎందుకంటే నాకు తెలియదు సత్ప్రసాద్ ఏం జరుగుతుందో, అది మన చేతుల్లో, మన స్థాయి ఈ ప్యానల్ లో కూర్చొని డిస్కస్ చేయలేము. కాకపోతే ఏంటంటే ఏం జరిగింది అని చెప్తున్నాను. గతంలో ఏం చేశారు, ఏ రకంగా భారతీయ జనతా పార్టీని అవమానించే విధంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రాసుకుని పోయి ఏదో మేమేదో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఏదో దేవులు అనుకున్నట్టు రాసుకుంటూ పోయి అవమానించే విధంగా రాసుకుంటూ పోయే సంస్కృతి ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి కొనసాగుతుంది. అట్లా అంటారు మీరు. మీ పార్టీ రాష్ట్ర శాఖే తీర్మానం చేసి టీడీపీతో పొత్తు పెట్టుకుందామని తీర్మానం చేసి పంపించింది అనేది కదా అంతకుముందు కూడా ఈ పత్రికలో వచ్చిన వార్తలు కాదా? నిజంగా మీకు గత డిబేట్ లో కూడా చెప్పాను. రవికిరణ్ గారు ఒక చిన్న ప్రశ్న, మీరే సమాధానం చెప్తారు కానీ ఒక చిన్న మాట మిమ్మల్ని అడిగినాక మీరు గతంలో ప్రధానమంత్రి గారిని ఉపయోగించి ఇప్పటికి కూడా ఆయన ట్వీట్ లో డిలీట్ చేయాల చంద్రబాబు నాయుడు గారు. సరే సార్ ఇదే రోజున ట్వీట్ చేశారు ఏమనంటే, నీకు భార్య క్షమాపణ చెప్పినాక పిలిచారా ఏంటి? కొద్దిగా ఇంటర్నల్ గా ఉంటాయి కదా జరిగిందా? రవి గారు ఆయన క్షమాపణ చెప్పి మీ పేపర్ లో రాశారు కదా, సాష్టాంగ ప్రణామం మీ పేపర్ లో రాసి కార్టూన్ కూడా ఎవరి పేపర్ లో రాసుకుంటారు. ఆ స్పైసీ చూసేమో వైఎన్ఆర్ గారికి కావాలి. మీరు ఆగండి కాసేపు. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నేను చేసిన తీర్మానం గత డిబేట్ లో కూడా చెప్పారు నీకు వైఎన్ గారు. నేను కూడా రాష్ట్ర పదాధికారిగా దాంట్లో ఉన్నాము. ఎక్కడా ఏ పార్టీ యొక్క డిస్కషన్ రాలేదు. పొత్తులు ఏంటో వ్యవహారం ఏంటో తొందరగా తేల్చండి. ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్ అన్న దానికే తీర్మానం చేశాం. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ యొక్క పరిపాలన రాష్ట్రంలో చూడటం జరిగింది. సో ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వని తీర్మానం చేశాం. కానీ పలానా పార్టీతో వెళ్దాము. అసలు టీడీపీ ప్రస్తావన ఎందుకు వస్తుందంటే, మా మిత్రపక్షం జనసేన అయితే టీడీపీ ప్రస్తావన రాలేదు. గతంలో కూడా మీకు చెప్పాను. అయితే ఆ సదర్ పత్రిక గురించి మీకు స్పైసీగా ఉంటాకి కిందటి నెల 7వ తారీఖు ఆ పత్రిక డాష్ పలుకులు అని రాసుకుంటారు. మీరు ఆన్లైన్ లో ఉంది, ఎవరన్నా చూడండి ఆ పత్రికలో. ఆ రోజు 7వ తారీఖు, జనవరి 7వ తారీఖు దానిలో ఏం చేశారంటే, పలానా పార్టీ అధినేతలు కేంద్ర పెద్దలతో మాట్లాడటానికి సమయం కోసం చూస్తున్నారు, అపాయింట్మెంట్ కోసం చూస్తున్నారు పలానా అంశం మీద అని రాశారు. అంటే వాళ్ళే రాస్తారు కిందటి నెలలో అపాయింట్మెంట్ కోసం చూస్తున్నారు, చేస్తారు. మరి అది కంటిన్యూషన్ అయ్యి నెల రోజుల పాటు ట్రై చేస్తే ఇక్కడికి వచ్చిందని ఇప్పుడు ఈ రోజు ఆ సదరు పత్రిక రాయచ్చు కదా. అంటే వాళ్ళ వ్యూస్ ని న్యూస్ గా రాసేసి ఇక్కడ ఏదో ఎలా పడిపోతున్నా సరే పై చేయి మందే ఉండాలి అన్న విధంగా. నేను ఎవరో అవమానించాలని చెప్పట్లేదు. ఎన్డీఏ బలోపేతం కోసం అందరం కలిసి పనిచేద్దామని బీజేపీ ఆఫర్ చేస్తే రాష్ట్రం కోసం కలిసి పనిచేద్దామనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఉంది అనేది ప్రొజెక్షన్ కదా, కాదా?
దాని మీద 2 అంశాలుగా నేను ఒక పార్టీని ఉద్దేశించి అంటలేదు, మామూలు చెప్తున్నాను. ఎన్డీఏ బలోపేతం చేయాలి. ఓకే, అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రాష్ట్రం గురించి వస్తాను. ఎన్డీఏ ఇప్పుడు ఏమన్నా వీక్ గా ఉందా సార్? ఏమన్నా ఐఎన్డిఏ చాలా బలంగా ఉందా? ఆర్నాల్డ్ స్క్వాజ్నేకర్ లాగా ఉందా ఐఎన్డిఏ పెడతాను 3 రోజుల్లో కూడా తుర్రెళ్ళిపోయారు కదా ఆయన. ఐఎన్డిఏ కన్వీనర్ కావాలని చెప్పి కాలేజ్ బలపాతున్నాడు లేదు అక్కడ ఐఎన్డిఏలో. ఎన్డీఏలో ఏం బలంగా ఉందని ఎన్డీఏ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న లోక్సభలో చెప్పారు 370 స్థానాలు బీజేపీకి ఒంటరిగా తగ్గవు, ఎన్డీఏకి 400 తగ్గవు అన్నారు. కొంతమంది అనుకోవచ్చు ఓ ఇలా చెప్తారులే అలా ఎందుకో వద్దులే అని. అంటే 2014 ఎన్నికల ముందు కూడా ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు బీజేపీకి 280 తగ్గవు అన్నారు, ఎన్డీఏకి 300 తగ్గవు అన్నారు. అలాగే వచ్చాయి. 2019లో కూడా 300 బీజేపీకి తగ్గవు అన్నారు, ఎన్డీఏకి 350 అన్నారు. అలాగే వచ్చాయి. అంటే ప్రజల మీద మాకున్నటువంటి విశ్వాసం, మాకున్నటువంటి అంచనా, ప్రజలు కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని ప్రేమిస్తున్నారు. అలా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రంగాలకు చూపించారు, గ్రామాలు చుట్టుకుపోయారు. అంత బలంగా మేముంటే ఆ సందర్భపత్రిక నువ్వు వస్తే నేను బలోపేతం అవుతాను లేకపోతే డీలా అయిపోతాను రమణారెడ్డి గారి లాగా అంటే అది నమ్మశక్యంగా ఉందా? రెండోది రాష్ట్ర ప్రయోజకులు. మొన్న రేవంత్ రెడ్డి గారు కిందటి నెల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిశారు. వాళ్ళ కేబినెట్ కొంతమంది పెద్దలు డిప్యూటీ సీఎం గారు కలిశారు. అందరూ బయటకు వచ్చి ఏమన్నారు సార్? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా సార్లు స్పందించారు, అన్ని విధాలుగా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారన్నారు. బయట నా గురించి ఏయో చెప్తుంటారు, అదేం కాదు నేను మీ రాష్ట్రం ఏం కావాలో నా దగ్గర రా అన్నారు, చేస్తా అన్నారు. అలాగే మాకు శకటం గణతంత్ర దినోత్సవ శకటంకి టైం అయిపోయింది, గత ప్రభుత్వం ఇవ్వలేదు అప్లికేషన్, నేను ఇది చూడండి సార్ అంటే టైం అయిపోయింది కదా అన్నారు. మీరు మాకు తెలంగాణ కొత్త రాష్ట్రం దానికి అవకాశం లేకపోతే బాగోదు సార్ చూడండి సార్ అంటే వెంటనే 2 రోజులు మళ్ళీ కబురు వచ్చింది మీరు వివరాలు ఇవ్వండి అని. అలాగే అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళాం, మాకు 25 ఐపీఎస్ ఆఫీసులు కావాలన్నారు. అయ్యో 25 ఐపీఎస్ అకౌంట్ నుంచి ఇస్తా అన్నారు అమిత్ షా గారు. అలా కాదు సార్ ఇది సమస్య, ఇన్ని జిల్లాలు ఉన్నాయంటే సరే అబ్ 10 లేలు అప్పటికప్పుడు 10 ఇచ్చేసారు. నేను ఆశ్చర్యపోయాను, ఇంత వండర్ఫుల్ అంటే నేను చెప్తా కారణం ఏంటంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే సమాఖ్య స్ఫూర్తితో పనిచేసే ప్రభుత్వం ఢిల్లీలో ఉంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం. 140 కోట్ల ప్రజల యొక్క అభ్యున్నతి కోసం, అన్ని రాష్ట్రాల అభ్యున్నతి కోసం పనిచేసే ప్రభుత్వం. ఏ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు నాకు అదేం లేదు అన్నది. ఓకే, రాజకీయాల కోసం 2019 ముందు కూడా ఒక ముఖ్యమంత్రి ధర్నా చేశారు, ఇప్పుడు కూడా నిన్న మొన్న 2 ముగ్గురు, అది రాజకీయ ప్రయోజనాలు, అది వేరే విషయం. నిజంగా సీరియస్ గా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో ఫలాన్ని జరగట్లేదు ఫలాన్ని ఇవ్వలేదు అన్న ముఖ్యమంత్రి లేరు ఈ 10 సంవత్సరాల్లో. సో అలాగా రాష్ట్రం కోసం పనిచేసే రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం. రాష్ట్రం అంటే దేశం అండి. ఒక రాష్ట్రం బాగోపోతే ఒక మనిషి పరిపూర్ణమైన వ్యక్తి అవరు కదా. ఒక కన్ను బాగోపోతే గుడ్డోడే అంటారు, అంతేగాని ఒక చెయ్యి బాగోపోతే చాలా బలవంతులు అలా భావించే ప్రభుత్వం మోడీ కాదు, మోదీ ప్రభుత్వం కాదు. అందరూ బాగుండాలి, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అన్న ప్రభుత్వం ఇది. సో ఆ 2 అంశాలు ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఆ 2 అంశాలు శుద్ధ తప్పు. ఏ ప్రభుత్వం అయినా సరే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు హయాంలో అన్ని రకాలుగా సహకరించే ప్రభుత్వమే ఉంది. సరే వాళ్ళ వ్యూస్ ని న్యూస్ గా రాసేసుకొని నాన్ సెన్స్ క్రియేట్ చేసి ఒక పార్టీని డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు తెలుసు ఎవరి పత్రికలు ఎవరి ఛానల్లో ఎవరు ఏంటంటో నిట్ట నీళ్ళు అన్ని చీలిపోయి అన్ని చూస్తున్నారు వైఎన్ఆర్ గారు. సో ఇప్పుడు ఏం చర్చించినట్టు జగన్మోహన్ రెడ్డి గారితో? జగన్మోహన్ రెడ్డి గారితో ఏం చర్చ చేయడం మళ్ళీ నన్ను అడుగుతారు. అక్కడ వైసీపీ వాళ్ళు చెప్పాలి ఏం చెప్తున్నారు, ఎందుకోసం వెళ్ళారో, ఏం చేయాలో. ప్రెస్ నోట్ అయితే ఏదో వచ్చింది, రాష్ట్రానికి రావాల్సిన నిధులు అధికారాలు విధులు ఏదో అని ప్రెస్ నోట్ అయితే వచ్చింది. మరి ఫార్మల్ గా అదేనా ఇంకేమైనా ఉందా అని? ఎందుకంటే మీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గారు కూడా మీటింగ్ టైంలో అక్కడ ఉన్నారంట, మురళీధర్ గారు. సార్ ఇప్పుడు ఒక ప్రెస్ నోట్ ఆ టెంప్లెట్ ఫార్మాట్ ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా సరే డేట్ ని ఇలా రాసి అనేసి కొత్త డేట్ వేసి రిలీజ్ చేస్తుంటారు. మీరు కాదు ఎజెండాలో మార్చడానికి అవకాశం ఇట్లా అవన్నీ మీరు క్లియర్ చేస్తే కొత్తవి పెడతారు అజెండాలో. ఎప్పుడు పోయినా అవే అడగాల్సి వస్తుంది కదా. నన్ను అడగండి సార్, ఏమీ క్లియర్ కాలేదు. నాకు 1, 2, 3 ఇప్పుడు పెట్టి తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు రావాలనేది ఈ రోజు ఎజెండాగా చెప్తున్నారు. 10 ఏళ్ళగా పెండింగ్ లో ఉన్నాయి. ఓకే ఆగండి, తెలంగాణ విద్యుత్ బకాయిలు ఇప్పుడు ఆ కేసు ఎక్కడ ఉంది? హైకోర్టులో ఉంది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బకాయిలు ఇవ్వమని చెప్పి జీవో ఇచ్చేస్తే దాని మీద తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో కూడా దాన్ని ఏదో చేశారు, దాని మీద సుప్రీం కోర్టుకి వెళ్ళారు. కోర్టులో ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చేయగలరు? ఏమి చేయలేరు. నెంబర్ 2 చెప్పండి. సో అంటే ఈ ఇష్యూస్ అన్ని క్లియర్ అవట్లేదు, క్లియర్ అవని ఇష్యూస్ ఎజెండాగా పెడుతున్నారా?
లేకపోతే పోయినప్పుడల్లా ఇవే ఇష్యూస్ ఎట్లా కోర్టులో ఉన్న ఇష్యూస్ అయితే ప్రభుత్వాలు తెలిసే కాదు కదా, కోర్టులో క్లియర్ అవ్వాల్సినవి కదా. అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫలాన్ని ఇవ్వలేదు. పోలవరం గురించి నిన్నే 2 రోజుల క్రితం షెకావత్ గా చెప్పారు పార్లమెంట్. ఏం చెప్పారంటే డయాఫ్రామ్ వాళ్ళు నది గర్భంలో ఉన్న డయాఫ్రామ్ పూర్తిగా దెబ్బతింది, దాన్ని మొత్తం మరమ్మతు చేయాలి, దాన్ని ఏం చేయాలని చెప్పి జాతీయ స్థాయి నిపుణులు కమిటీ తీసుకున్నాము, అది సరిపోదు, అంతర్జాతీయంగా తీసుకోవాలి, అది తొందరపడి మనం ఏం చేస్తే రేపు డ్యామ్ కే ఇబ్బంది, సో జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలి, ఇప్పటికిప్పుడు అది వెంటనే చేసేయాలంటే అవ్వదు అన్నారు. సో పోలవరం కూడా ఇప్పుడు అవ్వదు 2024 చెప్తున్నారు. సో కాబట్టి ఈ టెంప్లెట్ కంటిన్యూ అవుతుంది కొద్ది రోజుల పాటు. చివరిగా నాకు ఇప్పుడు ఏంటి, మీరు కూడా ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు 2-3 రోజుల తర్వాత ఆ మీటింగ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు చెప్పిన దాన్ని అథెంటిక్ గా తీసుకోవాలి, బయట ఎవరెవరో మాట్లాడిని అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని. మీరు కూడా అంతేనా? అంతే కదా సార్, అధికార ప్రతినిధులుగా మాకు అంత స్వేచ్ఛ ఉండదు. ఏం జరిగిందో ఏంటో మేము మంచం కిందనో బాత్రూమ్ లోనే ఉండేంత శక్తియుక్తులు మాకు లేవు, మేము అలా చేయలేము. మంచం కింద బాత్రూమ్ లో ఉండేవాళ్ళు రాజుని నమ్మట్లేదు కదా మరి మీరు? నమ్మశక్యంగా లేవు రాతలు. నా లాజిక్ ని కాదని ఆ రవికిరణ్ చెప్పిన లాజిక్ తప్పని వీక్షలు కూడా చెప్పాలండి. నేను మీ కామెంట్లు రాస్తారు కదా, అది చెప్పింది తప్పని చూస్తాను. రైట్.